అందరికీ నమస్కారం. ఈరోజు 5 వెరైటీల విత్తనాలు నేను వేసానండి గ్రో బ్యాగ్స్లోని. మొదటంతా తవ్వుకొని చక్కగా వర్మీ కంపోస్ట్ అంతా వేసాక మొట్టమొదట ఆనప పాదులు మొదట వేయాలి అని చెప్పి ఒక కార్నర్లోని మొత్తం వెనక భాగం అంతా కూడా 5 విత్తనాలు ఒక చోట గుంపులాగా వేస్తే అది మీదకి పాకించడం ఈజీగా ఉంటుంది కాబట్టి అలాగా వేసాను. అయితే కొంతమంది నానపెట్టి కూడా వేస్తారు. ఎలా వేసినా ఒకటే, అంటే నానపెడితే కొంచెం తొందరగా జర్మినేట్ అవుతాయనేసి. కాకపోతే వాటరింగ్ మనం కానీ కొంచెం బురదలాగా చేసాము అంటే అవి జర్మినేట్ అయిపోతాయండి. నాకు వీలుని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను. 2 పద్ధతులు కరెక్టే. నానపెట్టి అయినా వేయొచ్చు, లేదు అంటే మామూలుగా డైరెక్ట్గా అయినా పాతేయచ్చు. ఈరోజు నేను డైరెక్ట్గా వాటిని పాతేసాను అనమాట. మొత్తము విత్తనాలు పొడుగు ఆనప విత్తనాలు తీసుకొచ్చాము. ఇగో చూడండి, దాన్ని మీదకి టిప్ ఉన్నట్టు చూసుకొని జాగ్రత్తగా పాతాలి. అది కింద వైపు ఫ్లాట్గా ఉండాలి, మీదకి కొంచెం కోన్ లాగా ఉంటుంది. అది చూసుకొని ఆ విధంగా మనం పాతుకోవాలన్నమాట. పాతి మొత్తం అంతా కూడా మట్టి కప్పేసి వాటరింగ్ చేయాలండి.